నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో దానికి సంబంధించి మహేష్ అనే వ్యక్తి ఎస్సీ వర్గీకరణ బలిదానం అయ్యాడు, చనిపోయాడని చెప్పేసి ఇప్పటికి కూడా ఎప్పుడు మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, ఈ ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి సహాయం చేయట్లేదు. ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతా ఉంది, ఎలాంటి సహాయం మాకు లేదు. మాకు ఉండడానికి ఇల్లు, తగిన ఆదాయం వచ్చే విధంగా పని చూపెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఆ మహేష్ వాళ్ళ అమ్మమ్మతో ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మహేష్ గారు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతా ఉంది. అసలు ఎప్పుడు కూడా మందకృష్ణ మహేష్ గారి గురించి ఎప్పుడు కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదు. ఎట్లా చూసుకోవచ్చు మరి మాట? అంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటారు కదా, వాళ్ళ తరపు నుంచి మేము వస్తున్నాం, మీటింగ్లు ఎక్కడ జరిగితే అక్కడ వచ్చేస్తున్నాము. కానీ మహేష్ చనిపోయినప్పటి నుంచి ఎవరు ఆలపాలని అరుచుకోలేదు, మీరు ఎట్లుండ్రని ఎవరు అరుచుకోలేదు. మందకృష్ణ గారు ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదమ్మా? చేయలేదు. ఆయన ఇంటికి కూడా రాలేదు, వచ్చిందనంటగా మన ఇంటికి రాలేదు. కానీ మేము అప్పుడు ఇళ్ళన్నీ గుల్లగొట్టేసిర్రు, మేము వేరే ఇంటికి ఉన్నాము కిరాయికి. అక్కడ ఉన్నప్పటి నుంచి మాకు ఎవరు ఏం సాయం చేయలేదు, మాకు ఎవరు ఏమీ ఆలపాలని అరుచుకోలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసిండు మహేష్ గారు ఎస్సీ వర్గీకరణలో? ఎన్ని సంవత్సరాలు పనిచేసి? చాలాసార్లు పోయింది, చాలాసార్లు చేసినాము, కానీ మాకేం ఫలితం దొరకలేదు. ఈ మంటల పొట్లాలనే చనిపోయాడు గాంధీ భవన్లో. న్యాయం కావాలని చెప్పి మందకృష్ణ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తామా అన్నాడు. ఆయన మాకు టైం దొరకలే, ఆయన ఏం చెప్తలేడు. మాకు ఎవరు ఆదుకునేటోళ్ళు కూడా, సాయం మాట్లాడేటోళ్ళు కూడా ఎవరు మాకు దిక్కులేరు. పొన్నాల యాదయ్య ఎంబడి వస్తున్నాము, మాట్లాడుతున్నాము, మీటింగ్లలో తిరుగుతున్నాము. చనిపోయేటప్పుడు కూడా అమ్మ ఇట్లా అయిపోతున్నా, అన్న సాయం చేస్తాడు అని చెప్పిండు. ఇంకంతవరకు ఇంకేం చెప్పలేడు. ఎంఏజ్ హాస్పిటల్లో ఉండిపోయిండు నెల రోజులు. ఆడ నుంచి అయిపోయింది. అప్పటికే అయిపోయినాక మళ్ళా మాకు అసలు చూపిస్తలేరు. చూపించకుంటే అందరూ మా బస్సు వాళ్ళందరూ వచ్చి అడిగినారు, ఎట్లుండి మహేష్ అంటే చూపిస్తలేరు అని అంటే మందకృష్ణకు ఫోన్ చేసిండ్రు. ఆయన వచ్చి చూసి, అమ్మ మన పిల్లగాడు వెళ్ళిపోయిండు దేవుని దగ్గరికి, దేనికైనా కానీ మీకు సాయం పడతాను అన్నాడు. ఇంతవరకు ఇంకేం లేదు. మేము బాసనలు దొమ్ముకొని బతికి ఇళ్ళ కిరాయిల్లో కట్టుకుంటూ ఉంటున్నాము. మా బస్సు చూస్తే చాలా మురికి కాలువ, కొంతమంది సాయం పట్టారు, కొంతమంది మంచిగా అయ్యింది, కానీ మాకు అస్సలు ఏమి సాయం చేయలేదు. ఇప్పుడు మాకు ఏదైనా సాయం కావాలి. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? మీ అబ్బాయి విషయంలో ఇలాంటి సహాయం కావాలని చెప్పుకోండి. మాకు ఒక ఇల్లు కావాలి, ఒక ఉద్యోగం కావాలి, మాకు ఏదైనా పింఛని కావాలి మాకు. ఓకే, వీళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి ఏంటంటే మహేష్ గారు చనిపోయినప్పటి నుంచి కూడా ఎప్పుడు మందకృష్ణ గారు పలకరించే ప్రయత్నం చేయలేదు. ఇన్ని ప్రెస్ మీట్లు అవుతా ఉన్నాయి, ఇన్ని ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 30 సంవత్సరాల నుంచి పోరాడిన మహేష్ గారి గురించి ఇన్ని ప్రెస్ మీట్లో ఎప్పుడు కూడా మాట్లాడలేదు మందకృష్ణ గారు. అతని దగ్గరికి వెళ్తే కూడా అసలు చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి వాళ్ళ తల్లి, మహేష్ వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి.